వెల్కమ్ టు న్యూస్ అడ్డా. భారతీయ జనతా పార్టీలో ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి బంపర్స్ ఛాన్స్ వచ్చే అవకాశం ఉందా? ఒక్క దశలో బండి సంజయ్ పదవి పోతుంది అని చెప్పేసి అనుకుంటున్న నేపథ్యంలో పదవిపై బెంగ కూడా తీరిపోయినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. బండి సంజయ్ రాజకీయ భవిష్యత్తుపై కొత్త సంకేతాల అనే విధంగా పదవీ ఊహాగానాలకు కూడా తెరపడింది అని చెప్పేసి చెప్పవచ్చు. బండి సంజయ్కు శుభవార్తే మిగిలబోతుంది అని చెప్పేసి తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్టు రాబోతుంది అని చెప్పేసి తెలుస్తుంది. అయితే ఆయనకు కొత్త బాధ్యతలు వస్తాయని ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతున్నది. అంటే ఆయన పాత్రపై కూడా కొత్త చర్చ నడుస్తుంది. ఏంటి తదుపరి అడుగు ఏంటి? ఆ పదవి బెంగ పోయిందా? బండి సంజయ్పై ఊహాగానాలు జోరుగా కొనసాగుతున్న నేపథ్యంలో బండి సంజయ్కు అనుకూల సంకేతాల అంటూ రాజకీయ విశ్లేషణ కూడా మొదలైంది. బండి సంజయ్ చుట్టూ మారుతున్న రాజకీయ సమీకరణలు అంటూ, బండి సంజయ్కి గుడ్ న్యూస్ అంటూ, పదవి టెన్షన్కు ఎండ్ కార్డా అంటూ, బండి సంజయ్పై కీలక సంకేతాలంటూ, రాజకీయాల్లో బండి సంజయ్కి కొత్త మలుపు అంటూ తీవ్ర చర్చ కొనసాగుతున్న నేపథ్యం అయితే కొనసాగుతున్నది. తెలంగాణకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్కు పదవీ గండం తొలగిపోయినట్టేనని చెప్పేసి జాతీయ మీడియా సహా బీజేపీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చ కొనసాగుతున్నది. కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళనకు సమయం ఆసన్నమైందని బీజేపీ సీనియర్లు ఒకవైపు చెబుతున్నారు. అంటే కొద్ది రోజుల్లోనే ప్రక్షాళన చేయనున్నారని కూడా ప్రకటించేస్తున్నారు. ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఆయన 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మా ప్రధానమంత్రి రాగానే అదే రోజు లేదా మరుసటి రోజు మంత్రివర్గ మార్పు ఉంటుందని జాతీయ మీడియా వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతున్నది. అయితే ఇటీవలి కాలంలోనే ప్రధానమంత్రి మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకొని ఆ సందర్భంగా ఆయన మంత్రివర్గ ప్రక్షాళనపైనే ఆమెతో చర్చించినట్లు కూడా వార్తలు వచ్చాయి. తాజాగా మరో విషయం కూడా వెలుగు చూడడం జరిగింది. మంత్రుల కూర్పుపై పలు పేపర్లతో కూడిన జాబితాను కూడా రాష్ట్రపతికి ప్రధాని అందించారని జాతీయ మీడియా తెలియజేసింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చోటు ఏమాత్రం చెదిరిపోదన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఇటీవల బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం తెరమీదికి వచ్చిన తర్వాత కేంద్ర మంత్రిగా సంజయ్ను తప్పిస్తారనే చర్చ అయితే తీవ్రంగా కొనసాగింది. కానీ ఈ విషయంలో బండి సంజయ్ ప్రమేయం లేదని, ఆయన పార్టీకి చేసిన సేవల నేపథ్యంలోనే పదవి లభించిందన్న వాదన కూడా లేకపోలేదు. పైగా పార్టీకి కుటుంబ వ్యవహారాలను కూడా సంబంధం లేదని కూడా బీజేపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ సీటు విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది. మొత్తం 5 మంత్రులు ఉండగా బండి సంజయ్ను అలానే కొనసాగించిన మిగిలిన 4 విషయంలో మార్పులు ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న కింజారపు రామ్మోహన్ నాయుడును పర్యాటక శాఖ మంత్రిగా, అంటే ఇండిపెండెంట్గా పంపించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డిని పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పంపించే అవకాశం ఉందని కూడా సమాచారం. ప్రస్తుతం కిషన్ రెడ్డి గనుల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. అలానే గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విషయంలోనూ మార్పు ఉండే అవకాశం ఉందని, ఆయనను కూడా హోంశాఖ పరిధిలోకి తీసుకుంటున్నారని సమాచారం. ఇక బీజేపీ నాయకుడు నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ ప్రస్తుతం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనను కూడా మార్పు చేసి కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రిగా పంపించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తంగా ఈ మార్పులు చేర్పులు ఉండడం మినహా మంత్రులను తప్పించే అవకాశం లేదని సమాచారం. అంటే దీన్ని బట్టి చూస్తే బండి సంజయ్కి పదవీ గండం లేదనేది దీన్ని బట్టి మనం చూస్తే స్పష్టంగా తెలుస్తుంది.